హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, మా ఇంట్లో ఉన్న కొన్ని మొక్కల్ని చూపిస్తాను రండి. మాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టం. మాకు ఉన్న ప్లేస్లో కొన్ని మొక్కలు వేసాం. ప్లేస్ లేక కొన్ని కుండీలు, వాడేసిన బకెట్లలో, వాటర్ టిన్నులో వేసాం. మనీ ప్లాంటు, బంతి, చామంతి ఇవి ఇంటి ముందు మెట్ల పైన పెట్టాం. అక్కడ పెడితే అందంగా ఉంటుంది అన్నట్టు అక్కడ పెట్టాం. ఇవి వేసి 3 నెలలు అయ్యి ఉండొచ్చు. అప్పటి నుంచి ఇవి ఇలా పూస్తూనే ఉన్నాయి. ఇది నిమ్మ చెట్టు. ఇది వేసి ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు అయ్యిందట. అప్పటి నుంచి కూడా నిమ్మకాయలు ఎప్పుడు బాగానే కాస్తూనే ఉన్నాయి. ఈ చెట్టు కింద ప్లేస్ ఉంది కానీ దీని నీడ వల్ల ఏ మొక్కలు వేసినా సరిగ్గా రావడం లేదు, కాయడం లేదు. ఇవన్నీ నిమ్మ చెట్టు పక్కనే ఉన్న వీటికి కొంచెం ఎండ తగలడం వల్ల బాగానే ఉన్నాయి. కానీ పువ్వులు మాత్రం కొంచెం తక్కువగానే పూస్తాయి. ఈ వంగ మొక్కలు అయితే ఈ మధ్యనే వేసాం. ఈ మందార చెట్లు అయితే చాలా బాగా పూస్తాయి. వీటిని ఎప్పుడూ పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. బీరపాదులు ఈ మధ్య వేసాం, కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది. ఈ వంగ మొక్కలు వేసి 2 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయ్యింది. అసలు మొక్కలు పెంచడం అంటే అసలు మామూలు విషయం కాదండి. ఇంచుమించు చిన్నపిల్లల్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది విష్ణుక్రాంతం చెట్టు. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పత్రం. ఇది నేను సంకట చతుర్థి వ్రతం చేసేదాన్ని. అప్పుడు ఈ ఆకుల కోసం ఈ చెట్టు వేసుకున్నాను. ఈ విష్ణుక్రాంతం చిన్న మొక్క వేస్తే చాలు, దాని చుట్టుపక్కల చాలా మొక్కలే వస్తూనే ఉంటాయి. ఈ మధ్యలోది చిన్నది డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అటు పక్కదేమో బ్రహ్మకమలం. నేను ఎప్పుడూ వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం వేయడం. చూడాలి ఇది ఎలా ఉంటుందో, ఎప్పుడు పోస్తుందో. ఈ కుండీలో తమలపాకులు పాదు వేశానండి. అందులో ఎలా వచ్చిందో టమాటా మొక్క ఒకటి వచ్చింది. ఇది తీసి వేరే కుండీలో వేద్దాం అనుకున్నాను కానీ ఈలోపే టమాటాలు కూడా వచ్చేసినాయి దానికి. ఇంకెందుకులే మార్చడం అని చెప్పి ఇంకా అలానే ఉంచేసా. ఇది వచ్చి షుగర్ మొక్క అంటండి. దీన్ని అయితే మా అత్తయ్య గారు వేసుకున్నారు. ఇది రోజు ఒక ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందంటండి. అంతేకాకుండా దీని చిగుళ్ళు వచ్చినప్పుడు వాటిని పప్పు, ఆకుకూరలా వండుతారు. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుందో లేదో కానీ పప్పు మాత్రం టేస్టీగానే ఉంటుంది. ఇది మా తులసి మొక్క. ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు. ఇది సేమ్ బంతి మొక్క. ఇది ఇంచుమించుగా అక్టోబర్లో వేసినట్టున్నా. ఇది చిన్న మొక్క వేస్తే పెరిగి ఇంత అయ్యింది. జనవరిలో ఆద్య బర్త్డేకి పువ్వులు పూస్తాయేమో అనుకున్నా, కానీ అప్పుడు పూయలేదు. మళ్ళీ సంక్రాంతికైనా పూస్తాయేమో అనుకున్నా, అప్పుడు రాలేదు. ఇప్పటికి స్టార్ట్ అయ్యింది పూయడం. రథసప్తమికి ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. చూడాలి మరి అప్పటికైనా వస్తాయో ఏమో మరి. రథసప్తమికి మేము అక్కడే పూజ చేసుకుంటాం. అందుకే దాని వెనకాల పూలు పూస్తే అందంగా ఉంటాయి కదా అన్నట్టు అనుకుంటున్నా. ఇవన్నీ చామంతులు, బంతులు, లిల్లీ మొక్కలు. ఇవి వేసి చాలా రోజులైంది. పువ్వులు కూడా పూసి ఎండిపోయాయి. కింద నుంచి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి. వీటికి ప్లేస్ లేక కుండీల్లో వేసాం. ఈ కుండీ ఒక్కొక్కటి మేము 50 రూపాయలకి కొన్నాం. ఇది ఏ మొక్కో తెలియదు కానండి, చిన్న మొక్క ఒకటి కొనుక్కు తీసుకొచ్చారు. అది వేశాక దాని పక్క నుంచి ఇంకో 2-3 మొక్కలు వచ్చాయి. ఈ మొక్క వేశాక పువ్వు పూయడం ఇదే ఫస్ట్. ఈ పువ్వు మార్నింగ్ పూయడం, ఈవినింగ్ అయ్యేసరికి ఒక మొగ్గలాగా అయిపోతుంది. ఇలా 5-6 రోజులు పూసింది. తర్వాత మాడిపోయిపోతుంది. ఈ మొక్కను చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇది అసలు పెద్దది అవుతుందో లేకపోతే ఇంతే ఉంటుందో, అసలు ఎలా ఉంటుందో చూడాలండి. మీకు ఎవరికైనా ఇలాంటి మొక్క ఉంటే కామెంట్లో పెట్టండి. ఇక ఇవన్నీ వేసి అయితే చాలా రోజులైంది. ఈ బంతి మొక్కలు అయితే 20 రూపీస్తో కొన్ని వేసినా కానీ బాగానే వచ్చాయి. కొన్ని మొక్కలు వాడేసిన బకెట్లలో కూడా వేసాం. ఇక ఈ ఉసిరి చెట్టు అండి. ఇది మా ఇంట్లో ఉన్నట్టే ఉంది కానీ ఇది మాది కాదండి. దీని మొదలు ఒక్కటే అక్కడ ఉంటుందండి. చెట్టు మాత్రం మా పక్కనే ఉంది. ఈ సంవత్సరం బాగా ఎక్కువ కాసిందండి. అసలు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో చూడండి. ఈ ఉసిరికాయలు బరువుకే అనుకుంటా. ఆద్యాకి కూడా అంత కిందకి వచ్చేసింది. ఆద్య అయితే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలు కోస్తానని రోజు ఏడుస్తూనే ఉంటుంది. స్టిల్ ఈ వీడియో తీసే టైంలో కూడా నేను వస్తానని చెప్పి అక్కడే ఉండి ఏడుస్తుంది. అందులోనూ ఆ రోజు కొంతమంది పిల్లలు కూడా ఉసిరికాయల కోసమని అక్కడికి వచ్చారు. దానివల్ల ఇంకా ఏడుస్తూనే ఉంది. ఎక్కడికి?
అసలు ఈ వంగ చెట్టు అయితే అసలు ఎంత కాయ కాసిందోనండి. ఇప్పుడైతే కాయడం తగ్గింది. ఈ మధ్య కొన్ని మొక్కలు వేశాను కాబట్టి అవి పూత స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ అవి కాస్తూ ఉంటాయి. ఇవన్నీ కనకాంబరాలు అన్నీ ఒకే చోట వేసాం. అక్కడొకటి అక్కడొకటి కన్నా ఇలా ఒకే చోట అయితే బాగుంటుందని ఇలా వేసాం. ఇప్పుడే పూలు పూయడం అయితే స్టార్ట్ అయ్యాయి. మొక్కలకు పట్టే వాటర్ పైప్ కూడా అక్కడే ఉంది. ఇక అద్య నేను రమ్మన్నా కానీ రానని అక్కడే ఉన్న పిల్లల్ని చూస్తూ అలానే ఉంది. దావచ్చు ఇట్రా రా. ఎంత బాగా కోస్తుందో చూడండి. అది కోసి నన్ను తినమని నా నోట్లో పెడుతుంది. ఇవి ఉల్లికాడలు. ఇవి వచ్చి మేము ఉల్లిపాయల కోసం వేయలేదండి, ఉల్లి కాడల కోసం ఫ్రైడ్ రైస్ కర్రీకి చాలా బాగుంటాయని అందుకు కావాలని చిన్న చిన్ని ఉల్లిపాయల్ని ఇలా పెట్టి పెంచుకుంటున్నాను. ఈ పెద్ద టబ్బాలు రెండిట్లో ఒకటి పుదీనా ఇంకొకటి చామంతి వేసానండి. మల్లె చెట్టు అయితే ఈ మధ్యన మొత్తం కట్ చేసేసాను. మళ్ళీ ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్దేమో చూడాలి. ఇటు పక్క మొత్తం ఎండ బాగా ఉంటుందండి. దానివల్ల ఈ పక్కన ఉన్న మొక్కలు కూడా అన్నీ చాలా బాగుంటాయి. ఇక ఇవన్నీ రకరకాల గులాబీలు మందారాలు వేసామండి. ఈ గులాబీలు కూడా బాగా పెరగనివ్వనండి, కట్ చేసేస్తూ ఉంటా. మళ్ళీ చిగుర్లు బాగా వచ్చి మొగ్గలు వేస్తే పువ్వులు బాగా పూస్తాయని. ఈ ఖాళీ టబ్లో అయితే తోటకూర వేసానండి. కానీ నేను తోటకూర ఎప్పుడు వేసినా అది పెరిగాక పురుగు పట్టేసి ఆకులు చిల్లుల్లో అయిపోతుంది. అసలు తోటకూర వేయాలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది మొత్తానికి. ఈ బంతి చూడండి ఫుల్గా పువ్వులతో ఎంత బాగుందో. ఇది కొత్తిమీర వేశాను. ఇప్పుడిప్పుడే వస్తుంది. కొత్తిమీర చాలాసార్లు వేశాను. ఎప్పుడు వేసినా చాలా బాగా వచ్చింది. ఇవన్నీ టమాటా మొక్కలు. ఇవైతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే చోట ఉండేలా చూసుకున్నాను. ఇవి బరువుకి వంగిపోవడం వల్ల సపోర్ట్గా ఇలా నేలపైకి వచ్చేలా పెట్టా. ఇవన్నీ లిల్లీ మొక్కలు. ఇవి వేసి కూడా చాలా రోజులే అయింది. అసలు బంతి మొక్కలు అయితే కొనేది 20 రూపాయలకి కొన్న 3 నెలల నుంచి అలా పూస్తానే ఉన్నాయి. ఇవి పాలకూర అయితే నేను చిన్న టబ్బలో విత్తనాలు వేసుకుని చిన్న మొక్కలు వచ్చాక ఇలా ఒక్కొక్క కుండీలో 2 మొక్కలు వేసుకుంటే ఇలా బాగా వస్తాయండి. అలా కాదని కింద వేసిన టబ్బలో అలానే ఉంచిన నాకు ఎందుకో అంత తొందరగా పెరుగుతున్నట్టు అనిపించవు. ఈ మొక్క అయితే 2-3 డెకరేషన్లలో వాడాను. ఈ చామంతి ప్లేసుల్లో బంతి మొక్కలు ఉండేవి, అవి ఎండిపోయినాయి. అవి తీసేసి ఇవి వేశాను. ఇవి కూడా ఒక్కొక్కటి 20 రూపాయలు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో మరి చూడాలి. ఈ చెట్ల 2 డెకరేషన్లో వాడాను. ఇందులో కూడా ఒక టమాటా మొక్క వచ్చింది. దీనికి తీసేద్దాం అనుకున్నాను కానీ ఇది కూడా కాయలతో ఉండటం వల్ల తీయలేకపోయా. ఇక ఈ చామంతులు ఎన్ని రోజులు ఉంటాయో చూసి చెప్తా. ఇవేనండి మా ఇంటి దగ్గర ఉన్న మొత్తం మొక్కలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.